వేణుగోపాల్పేట కార్పొరేటర్ సుచిత్ర గారు అయితే మనతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి అయితే ఇక్కడ గెలిచిన సుచిత్ర మేరం గారితో అయితే మనం మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను, కార్పొరేటర్లను, అక్కడ డిస్టిక్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్లను అరెస్ట్ చేశారు. ఈ విషయం పట్లనైతే ఒకసారి మరి మరిన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కావచ్చు, నాయకులే కావచ్చు, కార్పొరేటర్లే కావచ్చు సామరస్యంగా సెక్రటరియట్ దగ్గరికి వచ్చి మీరైతే మాట్లాడదామని వచ్చినా కూడా పోలీసు వ్యవస్థ మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది కదా, మరి ఈ అరెస్ట్ పట్ల మీరే విధంగా మాట్లాడతారు? ఈరోజు మా భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రిని కలుద్దామని శాంతియుతంగా మా అందరు కార్యకర్తలే కానీ, నాయకులే కానీ, కార్పొరేటర్లే కానీ ప్రతి ఒక్క అందరం కూడా కలిసి సెక్రటరియట్ రావడం జరిగింది ముఖ్యమంత్రితో మాట్లాడడానికి. దానికి రావడం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది గద్దెకెక్కి. 6 గ్యారంటీలను ప్రజలకు మేము వాగ్దానం చేసి గద్దెకెక్కిన తర్వాత వాటిని అన్నిటినీ తుంగలో తొక్కి మంచి గద్దె మీద కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారు. కానీ దాని ఒక్కరికి కూడా వాగ్దానం పూర్తి చేయలేదు. దాని గురించి ప్రజలను బాధ పెట్టకూడదు, వాళ్ళ ప్రజల సమస్యలను ముఖ్యమంత్రికి తెలుపుదాం అనేసి మా యాజ్ ఏ కార్పొరేటర్గా మేము ప్రజలను వాళ్ళ సమస్యలు మనం తెలుపుతుంటారు. వాళ్ళు రోజు కూడా మేము బస్సులలో, కాలేజీలలో నిరంతరం వస్తున్నప్పుడు డ్రైనేజ్ సమస్యలు పొలిపోతున్నాయి. అక్కడ సమస్యల పైన డ్రైనేజ్ సమస్యలే కానీ, వాటర్ పొల్యూషనే కానివ్వండి, స్ట్రీట్ లైట్ సమస్యలే కానివ్వండి, తీగలు తెగిపోతే అక్కడ పిల్లలు చనిపోతున్నారు, అక్కడ తీగలు షార్ట్ సర్కిల్ అయి చనిపోతున్నారు. వాటిని ఏవి కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం ఎంతమందికి అధికారం తెలిపినా కానీ, జెడ్సీ గారి కానీ, కమిషనర్ కానీ తెలిపిన ప్రతి సమస్యను మేము తీసుకెళ్తుంటాం. కానీ ఎవ్వరు కూడా స్పందించడం లేదు. అదే సమస్యలు ముఖ్యమంత్రి గారికే తెలుపుదామని ప్రతి ఒక్క డివిజన్లో ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి వారికి మా సమస్యలు అనేది ప్రజల సమస్యను తెలుపుదామని అందరూ కలిసి వెళితే మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. నిజాం ప్రభుత్వంలో మనం ఇప్పుడు హైదరాబాద్లో మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అది ఎంతవరకు న్యాయము? మనం హైడ్రా అంటారు, హైడ్రా ముందు మన హైదరాబాద్ని సుందరికం చేసుకోండి, డ్రైనేజ్ని పొలుపుకొని చూసుకోండి. బీద వాళ్ళను ఇండ్లు తొలగించి వాళ్ళను బయటికి పంపించడం కాదు. ముందు హైదరాబాద్ ఎలా సుందరికంగా ఉండాలో చూడండి. తర్వాత హైడ్రాకు వ్యతిరేకం కాదు మేము, కానీ ముందు హైదరాబాద్ ఎలా సుందరికంగా చూసుకోవాలో తెలుసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.